సినిమాలు అందు శేఖర్ కమ్ముల సినిమాలు వేరయ్యా అన్నట్టుగా ఉంటాయి. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. సినిమా ప్రేక్షకులకి చాలా ప్రత్యేకం. మంచి చిత్రాల దర్శకుడు. 160 నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టి పడేయాలంటే అంత సులభం కాదు. కానీ శేఖర్ కమ్ముల సినిమాలకి అది సాధ్యం. ఆనంద్ అయినా, గోదావరి అయినా, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా అన్ని దేనికవి ప్రత్యేకమైనవే. ఎలాంటి కథనైనా ఆయన మేకింగ్ కోసం అడాప్ట్ చేసుకునే విధానంలో సూపర్ సక్సెస్ ఉంటుంది. కథలో పాత్రలని, కథనంతో పాటు ఎమోషన్స్ ని, ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. ఏ చందు, నీకు ముద్దిస్తానన్న రావా? అయితే శేఖర్ కమ్ముల సినిమాలు అంత సులభంగా ఫినిష్ కూడా అవ్వవు. ఆయన చిత్రాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటారు. ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగా అంతే గొప్పగా ఉంటాయి. చాలా అత్యంత సక్సెస్ రేట్ తో ముందుకు వెళ్తున్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు ఉంటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే కుబేర చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ అన్ని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అయితే కుబేర ట్రైలర్ ఎలా ఉంది ఒకసారి మనం ఈ రివ్యూలో వెళ్ళి తెలుసుకుందాం. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ ధనుష్, స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చేజింగ్ యాక్షన్ ఫిలిం కుబేర. ఈ ట్రైలర్ చూశాక ఈ సినిమా కథని అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ ఒకసారి గమనిస్తే ఒక ఆయిల్ కంపెనీస్ గురించి, ఒక మాఫియా గ్యాంగ్ లేకపోతే డార్క్ బిజినెస్ మ్యాన్స్ డిస్కస్ చేయడం, నాగార్జున ఇంట్రడక్షన్, కొన్ని యాక్షన్ సీన్స్, దాని తర్వాత ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించడం, ధనుష్కి నాగార్జున నార్మల్ మనిషిగా మార్చడానికి ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత రష్మిక అండ్ ధనుష్ సీన్స్, గవర్నమెంట్ ఒక ముష్టివాడి చేతిలో ఉంది అనే ఒక డైలాగ్, క్లైమాక్స్ లో ధనుష్ ఒరిజినల్ లివింగ్ ప్లేస్ వారణాసి చూపించడం, ఓవరాల్ గా ఒక బిచ్చగాడి చేతిలో పవర్ ఉంటే దాన్ని ఒక మాఫియా లాక్కునే ప్రయత్నంలో ఈ చిత్ర కథ గుర్తించవచ్చు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గతంలో వచ్చిన లీడర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన చిత్రం. దాని తర్వాత కుబేరా కూడా పొలిటికల్ అండ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న పవర్ఫుల్ స్టోరీ అని అర్థమవుతుంది. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. ఉదాహరణగా మనం చూసుకుంటే రజనీకాంత్ అరుణాచలం, బెచ్చగాడు లాంటి చిత్రాలు చెప్పుకోవచ్చు. ఆ కథకి ఈ కథకి సంబంధాలు ఉన్న కథనం అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ శేఖర్ కమ్ముల మానియా ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా నిలబెడుతుందని ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంది. ఓవరాల్ గా చాలా గ్యాప్ తీసుకొని నాగార్జున లుక్స్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. మనకి ట్రైలర్ ఒకసారి చూస్తే లుక్స్ అంతా కూడా ఒరిజినల్ నాగార్జున పర్ఫార్మెన్స్ తో పాటు ధనుష్ నటన ప్రతిభని మరొకసారి ఈ చిత్రంలో చూడొచ్చనే నమ్మకం బలంగా ఉంది. కుబేర సినిమా ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.